బ్లడ్ ఏమంటారా? హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు వచ్చేసి లాగ్ ఎక్కడ షూట్ అవుతుందంటే బాయ్ దగ్గర అయితే షూట్ అవుతుంది. ఈరోజు ఏం వర్క్ చేస్తున్నాము అంటే మా ట్రాక్టర్ వచ్చేసి మళ్ళీ రిపేర్ అయితే పెట్టింది. ముందర డిస్క్ ఉంటుంది కదా, అది వచ్చేసి క్రాక్ వచ్చింది దానికి. సో దాన్ని రీప్లేస్ అయితే వేయాలి. ఇప్పుడు దాంట్లో కొన్ని నార్మల్గా నట్లు ఉంటాయి కదా హబ్కి, హబ్బు నట్లు అయితే వస్తలేవు, ఘోరంగా మొత్తం టైట్ అయిపోయినాయి, జంకు పట్టినాయి మొత్తం. దగ్గర ఇప్పుడు ఒక 4-5 నెలల నుంచి అలా అది సైడ్కే ఉంటుంది. సో ఇప్పుడు దీంతో ఏం యూజ్ అంటే ఇప్పుడు మళ్ళీ మనం గడ్డి కట్టలు అయితే మొయ్యాలి కదా, దానికోసం ఇప్పుడు మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాం మళ్ళీ. సో ఇప్పుడు దీన్ని ఇది ఇప్పి మళ్ళీ దీన్ని రీప్లేస్ అయితే వేయాలి. తీసుకొని పోయి మళ్ళీ పంచర్ డబ్బాలు తీసుకొని పోయి రీప్లేస్ చేయించుకొని రావాలి టైరు. సో ఇప్పుడు వచ్చేసి ఈ వర్క్ అయితే చేద్దాం. సో వీడియో వచ్చేసి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఇంకా మీరు వీడియోని లైక్ అయిపోతే లైక్ అయితే వేసుకోండి. ఛానల్లో మీరు కొత్త వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరెందుకు లేట్, ఈ వర్క్ అయితే మనం స్టార్ట్ చేద్దాం. దుకాణం ఎట్లా కావాలంటే ఉన్న స్పీడ్ మొత్తం వస్తుంది. ఏం వస్తలేదురా, మొత్తం తిరుగుతుంది. నట్లు వస్తలేవు గాయస్. కొత్త ఎందుకు వస్తలేవురా? కొత్త అరే అది జర్నీ ఎంత నంబర్ రా, సట్పాను కదా, అది రింగ్ నంబర్ ఉంటే అయిపోక నట్టే తిరుగుతుంది. A few moments later. అస్సలు కొరుకుతుంది, కొరకురా. ఈ మోచేత అయితే మంచిగా కొరుకుతుంది, కొరకు. క్యూటీ ఆడు, క్యూటీ ఆడు. ఎయ్ నరుకుతారు, ఎయ్ బాడుకోవు. భీమా నేనే రా, ఎవరు లంగా రావా, కచ్చి దోశ కచ్చి వెళ్ళావా. సో గా చెప్పిన ఇంత ముందుకు స్టార్టింగ్లా, సో డెస్క్ వచ్చేసి పర్రబెట్టిందని. సో మీకు అది చూపించలేదు ఎట్లా పర్రబెట్టిందని. సో అది పనికి నట్లు పనికి ట్రై చేసినాం, బట్ రాలేదు. సూచర్గా మీకు సుత్తే స్నానం పెట్టి కొట్టినాం, అయినా రాలేనట్లు. ఏం చేసినాం అంటే మొత్తం డైరెక్ట్ హబ్బుతో సహా టైర్తో సహా ఇప్పేసినాం దాన్ని. ఇప్పుడైతే మీకు చూపిస్తావు కొంచెం చూసిరా. ఇది మొత్తం పర్రెలే ఉన్నాయి, మొత్తం పర్రెలే, వెల్డింగ్ కొట్టినాడు అది మొత్తం పై ఇప్పేసినాం. ఇక దీనికి ట్రాక్టర్ వచ్చేసి సెకండ్ హ్యాండ్లో ఉన్నాం, కానీ ఏదో ఒకటి రిపేర్ పెడుతుంది మొత్తం. దీన్ని ఎక్స్చేంజ్లో పెట్టి జాండీర్ అన్న తెచ్చుకోవాలి, అదన్నా కొంచెం తక్కువ రిపేర్ పెడుతుంది, మైలేజ్ పరంగానైనా మంచిగా ఇస్తుంది. చూడాలి ఇక. మేమేమో ఎండలో పని చేస్తుంటే వీడేమో ఇంకా సంచి వేసుకొని ఆరాంసే వండుకుంటాడు, ఖాళీ కోమా అంటాడు, అంతేనా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఆవులకు నీళ్ళు పెట్టుడు కంప్లీట్ అయితే అయిపోయింది, లాగాలకు పెట్టేసిన మొత్తం వర్క్ కంప్లీట్. ఇంకొక వర్క్ ఏముందంటే వరిగడ్డ అయితే ఎత్తుకురావాలి. మా జింగిరిగాడు వేయండు, ఇప్పుడు వరిగడ్డ ఎత్తుకొని వచ్చి వీటికి వేసి ఆ రేమ్ తీసుకొని ఇంటికి పోయినామంటే అంతా రిపేర్ చేయించుకొని దాని టైర్ ఎక్కించుకొని రీమ్కు, కొత్త రీమ్కు మళ్ళీ రిటర్న్ తీసుకొని రావాలి. ఇప్పుడైతే గడ్డ అయితే ఎత్తుకొద్దాం, చలో. సో గైస్, సమ్మర్ టైం వచ్చిందంటే చిమ్మెటలు అవుతాయి కదా తుమ్మ చెట్ల మీద. ఇక్కడ ఉన్నాయి 2 కనబడుతున్నాయా, ఇగో
వరుతారు కానీ సిమ్మెటల్. సమ్మర్ టైం వచ్చిందంటే ఈ తుమ్మ చెట్ల మీద సుయ్యి అని సప్పుడు వస్తాయి కదా సిమ్మెటలు. సో అవి అయితే ఇప్పుడు మీకు చూపించిన కదా. నేను పోయిన బ్లాగ్లో చెప్పినా కదా వరి వచ్చేసి ఇంకా కాలేదు, ఇంకొక 5 days 10 days అయితే కంప్లీట్ అవుతుందని. సో మా వరి వచ్చేసి కంప్లీట్ అయిపోయింది, ఎల్లు కూడా ఇచ్చి పెట్టేసినాం. ఇంకొక పెద్ద మడి ఒకటి ఉండే, అది ఒక 2 రోజుల కింద అయితే ఇచ్చి పెట్టేసినాం. ఆ బ్లాగ్లో నేను చెప్పిన కదా ఈత పనులు అయితే అయినాయని. సో అవి వచ్చేసి కచ్చ నుంచి డార్క్ ఎల్లో కలర్కి అయితే వచ్చినాయి. ఇంకొక 10 రోజులు అయితే 5 రోజులు అయితే మంచిగా పాకానికి వస్తాయి. ఇక అప్పుడు మనం వీటిని తెంపుకొని కోసి నీళ్ళన గడ్డిలను అయితే పెట్టాలి. సో గడ్డి కట్టలు అయితే కట్టిపించినాం. వాటిని తీసుకొచ్చి మన డొడ్డు దగ్గర డంప్ చేసుకోవాలి. డంప్ చేసుకుందామంటే ఈ ట్రాక్టర్ వచ్చేసి రిపేర్ అయితే పెట్టింది. సో దాన్ని మొత్తం పైపిన తర్వాత ఏం తెలిసిందంటే 2 బేరింగ్లు పోయినాయి. పెద్ద బేరింగ్ చిన్న బేరింగ్ 2 బేరింగ్లు ఉండేది దానికి. సో అది పోయినాయి, మళ్ళీ రీమ్ కూడా పోయింది కదా. సో కొత్త డెస్క్ అయితే తీసుకొచ్చినాం, ఇంటి దగ్గర ఉంది. సో దీనికి ఉన్న పయ్య టీపు ఇదంతా దాన్ని మళ్ళీ ఎక్కియాలి. మళ్ళీ మనతో కాదు కదా పని. పంచర్ డబ్బాకి వెళ్ళి ఆయనకు 100-200 ఇస్తే వాడు ఎక్కిస్తాడు. ఎంత అంటాడు 100-200 అంటున్నా, ఆడిపోయినాక వాడు ఎంత అంటాడు తెలియదు. సో దాన్ని ఎక్కించి రీప్లేస్ చేయించి మళ్ళీ బాయ్ కాడ తీసుకొని రావాలి. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక ప్రాబ్లం ఏమొచ్చిందంటే మళ్ళీ డీజిల్ కొరత అయితే వచ్చింది. చూడాలి ఇక మళ్ళీ 15 రోజులు. ఇప్పుడు 2 లీటర్ డబ్బాకి మేము పట్టుకురానికి దగ్గర 4-5 బండ్లు ఉన్నాయి వెయిటింగ్లో. 4 బండ్లు అయ్యేదాకా ఆగి తర్వాత తీసుకొని వచ్చినాం. చూద్దాం ఇక మళ్ళీ సాయంత్రం వరకు అయిపోతుందట. మళ్ళీ 2-3 రోజులు పడుతుంది డీజిల్ వచ్చేసరికి అంటుండు. మేము ట్రాక్టర్ డబ్బాలు తెచ్చుకోవాలి కాబట్టి. సో ఒకవేళ చూద్దాం, ఒకవేళ సిచ్యువేషన్ మంచిగా ఉంటే డీజిల్ దొరికితే ఆయనతో ఇంత తీసుకొచ్చి రేపు గడ్డి కట్టలు మేయాలి, మళ్ళీ అదో లాగు తీయచ్చు. సో ఇప్పుడు గడ్డి కట్టుకరానికి అయితే వచ్చినాం కదా, గడ్డి కట్టలు కట్టుకొని పోదాం. మావాడు ఎదురుతుండో దాన్ని చీరలు వేసుకొని జంప్ ఇయ్యాలి, ఇంటికి పోవాలి మళ్ళా. 2000 years later. నేను ఇప్పుడు ఏడున్నా అంటే చెట్టుకు ఉయ్యాల కట్టుకున్నా, ఉయ్యాల ఊగుతున్నా. మీలో ఇట్లా ఎంతమంది ఉయ్యాల కట్టుకొని ఊగుతారో కామెంట్ అయితే ఎగిరి. నాకు తెలిసి నా సొంత జింగిడిగాళ్ళు నీ ఒక్కనే ఉంటా. మంచిగా వస్తుంది చల్ల. ఆహా, ఉయ్యాల చెంపాల. ఏమైందిరా షాకైనా? కుమార్ ఎత్తేసుకుంటూ పోయినా అనుకో, 10,000 కింద పడుతుంది, నాకు కాంత వాళ్ళు. జంపర్ మే బంపర్ ఒక బండి మీద ముగ్గురం పోతున్నాం. ముందర పడుతుంది రే, ముందర 2 మూతులు అటు పెట్టిరు, నా మూతి ఇటు. One eternity later. గైస్ ఇప్పుడే వచ్చేసి ఇంటికైతే వచ్చినాం. అక్కడ పంచర్ డబ్బా కాడ ఏమైందంటే రీమ్కు ఉన్న టైరు ట్యూబ్ ఇంకొక కొత్త రీమ్కి అయితే ఎక్కించినాం. బట్ దీనికి ఇంకొక రీమ్ ఉందని చెప్పినా పలిపోయింది. దాంట్లోకి ఒక నట్ అయితే రాలేదు. ఆల్మోస్ట్ 5 నట్లు వచ్చినాయి, ఇంకొకటి రాలేదు. చూపిస్తాం కొంచెం. ఉన్నాయి కదా ఇవన్నీ వచ్చినాయి. హబ్కి సంబంధించి అన్నీ వచ్చినాయి, కానీ ఈ జింగిడిది రాలే. ఇది ఖరాబ్ అయింది, దీనికి కోసేయాలి, అట్లయితే వస్తుంది. లేకపోతే కథం ఇది రాదు. మళ్ళా
మొత్తం ఘోరంగా అయిపోయింది. ఇంట్లో ఆయిల్ కట్టర్ ఉండే, సో దాంతో నేను కడిగేసేద్దాం. 3 hours later. సో గాయస్ ఇప్పుడే ఇంతమందికి అయితే చెప్పినా కదా. సో టైం వచ్చేసి 4:30 ఏం అవుతుంది. సో ఇంటికి పోయి మంచిగా ఫ్రెష్గా స్నానం చేసిన, బట్ డెస్కున్నట్టు అయితే రాలేదు. సో దాన్ని ఏం చేద్దామంటే హ్యాండ్ కట్టర్ ఉండే, అది టైంకి ఏమైందంటే హ్యాండ్ ఇచ్చింది. హ్యాండ్ కట్టర్లో బేరింగ్ ఉంటుంది కదా, బేరింగ్ పోయింది. సో దానివల్ల రాలేదు. సో దాన్ని నైట్ సిద్దిపేటకి అయితే తీసుకొని పోవాలి, లేదంటే ఊళ్ళో ఎవరి దగ్గర హ్యాండ్ కట్టర్ ఉంటే అది తీసుకొచ్చి కట్ చేయాలి. అయినా వాళ్ళు సిద్దిపేటకు బోర్డులు ఉంటాయి కదా, బోర్డులు వచ్చేసి ఖరాబ్ అయిపోయినాయి. మళ్ళీ కొత్త బోర్డులు అయితే తేవాలి. ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నాం అంటే టైం అయింది, వాళ్ళకి గడ్డి పోయాల్సిన టైం అయింది. ఇప్పుడు గడ్డి అయితే పోయాలి, కోసి పట్టాలి. మా తమ్ముడు వచ్చేసి వరికట్ట ఎత్తుకోవడానికి అయితే పోయిండు. వరిగడ్డి పచ్చిగడ్డి 2 కలిపి కొడతాము, వాటిలో తయారెత్తాం అన్నట్టు వీటికి. ఇప్పుడు పచ్చిగడ్డి అయితే కొట్టాలి, ఆ తర్వాత ఇక పట్టాలి, దాన పెట్టాలి, ఇక పాలు పిండాలి. ఇక 1 గంట సేపు పట్టేది దానిలోనేమంటే కథం పాలు పిండడం అయిపోతుంది, మళ్ళీ ఇంటి కురుకుడు అయ్యా. ఇప్పుడు పచ్చిగడ్డ అయితే కొడదాం. సో గైస్ ఇంతకుముందుకి అయితే చెప్పినా కదా, పచ్చిగడ్డి వరిగడ్డి 2 మిక్స్ చేస్తామని. సో మిక్స్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇట్లా అయితే అయిపోతుంది. సో ఇట్లా అయిపోతుంది. ఇంట్లో పచ్చిగడ్డి ఎండుగడ్డి 2 ఉంటాయి కాబట్టి సో ఎక్కువ పచ్చిగడ్డి వాడద్దు, ఎక్కువ వరిగడ్డి. ఎక్కువ వాడినా ఏం కాదు వరిగడ్డి, పచ్చిగడ్డి అయితే బాగా వాడినాం అనుకో వాటికి డైజెస్ట్ ప్రాబ్లం వస్తుంది అట. అందుకే 2 మిక్స్ చేసి అయితే కొడతాం. సో మంచిగా తింటాయి. ఇక ఎక్కువ పాలిగడ్డానికి కూడా ఎక్కువ ఏమంటారు అదవుతుంది అంటే మంచి వస్తుంది అన్నట్టు. సో ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే మొత్తం ఆల్మోస్ట్ పాలు వెండు మొత్తం A to Z కంప్లీట్ అయితే అయిపోయింది. షెడ్ కూడా ఆల్రెడీ నూకేసినాం. ఇప్పుడు వీటికి ఇక గడ్డి పోసి కట్టేస్తే అయిపోతుంది. ఇక One eternity later. సో మా తమ్ముడు వచ్చేసి ఒక పావు గంట సేపు కష్టపడి ఈ అబ్బునైతే బయట తీసిండు, దీంట్లోకి వేయించాలి. ఇప్పుడు ఇంకొకటి ఉంటుంది కొత్తది, దాంట్లోకి ఈ అబ్బు అయితే సెట్ చేయాలి. నట్టు వచ్చేసి మొత్తం కోసేసినాం ఇట్లయితేనే వచ్చింది. ఇంకొకటి నట్టు తీసుకురావాలి, బోల్ట్ నట్టు 2 తీసుకురావాలి. వీటి అన్నిటికీ నట్లు తేవాలి. గైస్ నేను చెప్పినా కదా, టైర్ వచ్చేసి ఎక్కిచ్చేసినాం. సో నేను షూట్ అయితే వేయలేదు, వీడియో వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. అట్లే టైర్ కూడా ఎక్కిచ్చేసినాం. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే వీడియో ఎడిటింగ్ అయితే వేస్తున్నా, ఇంకా కంప్లీట్ అయితే కాలేదు. వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ అయితే వేయాలి. సో ఇది గైస్ ఈరోజు వచ్చేసి వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయరు. ఇంకా మీరు వీడియోని లైక్ అయిపోతే లైక్ అయితే వేసుకోండి. ఛానల్లో మీరు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే వస్తారు. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే ఇంకా మంచి మంచి కంటెంట్ వస్తుంది. సో నేను ఎలాంటి వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అందుకోసమే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్త వ్లాగ్లో అయితే కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.